అవుతుందా ఇప్పుడు పెట్రోల్ వేయాక అప్పుడు రాదు. సరే రాలేదు కొనసాలేదు జస్ట్ క్లాసెస్ అంటే క్లాసెస్ క్లాస్ ఏదైనా యూట్యూబ్ టైం పాస్ అంటే ఇది ఎట్లాంటిదంటే మహా ఆయుధం లాంటిది. దాన్ని మనం ప్రాపర్ వేలో ఉపయోగిస్తేనే మంచి జరుగుతుంది కదా చెడు జరుగుతుంది. నాకు బాగా నచ్చింది బుద్ధి 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 పట్టుకుంటారు ఇంకా ఆడుకోవాలి అమ్మ నాకు నేను 140 అయిందా నాకు అది క్లాస్ ఉంది నాకు కూడా మీకు అది క్లాస్ పోవాలి నేను కూడా క్లాసెస్ ఉండవు ఏ లేదు ఏమో నన్ను ఇలా పని అయిపోయింది చెప్తున్నా నువ్వు తీసుకోవాలి నేను తీసుకోవాలి పంపిస్తాను అది కొట్టు భూమి అన్న ఆకలి తీసుకొని నా ఫోన్లో వేసుకోవచ్చా పని అంటే వేస్తే ఇంకోలా కాల్ చేస్తాను పని కాదు నేను ఎందుకో నేను మాట్లాడాలి కిచెన్లో అలాగే ఇస్తాను ఏం ఏంటి కాల్ చేసుకొని పని చేయాలి అలా కాదు అలా బ్యాంక్ ఎక్కువ కాంటాక్ట్ లేదు నాన్నది తాతది అమ్మకి జరుగుతుంది ఆయన నాగేశ్వర రావు ఆయన ఓన్లీ డీల్ చేస్తాను ఇంకా నేను చూసుకొస్తాను చూసుకొని కూడా ఇస్తాను కానీ అవునా ఇస్తాను ఎందుకంటే ఇది మొత్తం నా అకౌంట్లో क्लास में पढ़ता ना पढ़ना
మా సర్కిల్స్ లో ఎక్సర్సైజ్ 1C లో క్వశ్చన్ నెంబర్ 7 చెప్తున్నాను LAQs లో. Question number 7. Show that the tangent at -1, 2 -1, 2 to the circle ఎవరమ్మా వచ్చింది? గౌతమ్. ఓకే గౌతమ్, మీదే క్లాసు విను. గౌతమ్ వినపడుతుందమ్మా? గౌతమ్ వినిపిస్తుందా? టు ది సర్కిల్ x² x² plus y² x² plus y² minus 4x x² plus y² minus 4x minus 8y plus 7 is equal to 0. Touches the circle. x² plus y² plus 4x plus 6y plus 4x plus 6y equal to 0. And also find the point of contact. Point of contact. సో ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాంటిదే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీనిలో మనం ఇక్కడ 2 రకాల సర్కిల్స్ ఇవ్వడం జరిగింది మనకి సొల్యూషన్. ఫస్ట్ ఆ 2 types ఆఫ్ సర్కిల్స్ ని మెన్షన్ చేస్తున్నాను. నెంబర్ 1 సర్కిల్ రాయండి. గివెన్ సర్కిల్ ఎలా కూడా రాయొచ్చు మీరు చక్కగా సింపుల్ గా. ఫస్ట్ సర్కిల్ రాస్తున్నాను. x² plus y² minus 4x minus 8y plus 7 is equal to 0. ఈ సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు మనకి -1, 2 అని. క్వశ్చన్ లో కనుక మీరు చదివితే ఫస్ట్ లోనే ఉంటది మీకు -1, 2 అనే పాయింట్ కనపడుతుంది. ఆ పాయింట్ దగ్గర ఏం చేయమంటున్నాడు మనల్ని అంటే టాంజెంట్ క్యాలిక్యులేట్ చేయండి అని అడుగుతున్నాడు. టాంజెంట్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆ పని చేద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దీని తర్వాత ఏం చేస్తారంటే మీరు పాయింట్ అని రాయండి. గివెన్ సర్కిల్ అండ్ పాయింట్. పాయింట్ ఎంత ఇచ్చారు? -1, 2. ఈ పాయింట్
-1, 2. ఇప్పుడు ఈ పాయింట్ P దగ్గర దీనికి ఒక పేరు పెట్టండి. పేరు లేకపోతే పేరు పెట్టాలి. P. దీన్ని ఏమని పిలుస్తారంటే x1, y1 అని పిలవండి. x1, y1. ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు మనం ఏం చేయబోతున్నానంటే నేను టాంజెంట్ కనుక్కోబోతున్నాను. ఎందుకంటే టాంజెంట్ అన్నాడు కాబట్టి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ S1 is equal to 0. S1 equal to 0. S1 equal 0 ఎట్లా రాస్తాం మనం? ఈ x² ఉన్న దగ్గర x(x1) రాయాలి. x(x1). తర్వాత ఈ y² దగ్గర ప్లస్, మధ్యలో ప్లస్ ఉంది, y² దగ్గర y(y1) రాయాలి. రబ్ చేసేద్దాం నీట్గా. y(y1). తర్వాత ఈ -4ని సగం చేయాలి మీరు. -4ని సగం చేస్తే -4/2 ఇంటూ x ప్లస్ x1. తర్వాత ఈ -8ని కూడా సగం చేస్తే y ప్లస్ y1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ కాన్స్టెంట్ యాస్టీజ్ అలాగే రాసేయాలి, +7. ఇలా ఫస్ట్ స్టెప్ రాయటం రావాలి. టాంజెంట్ అన్న ప్రతిసారి మీరు ఇలాగే రాయాలి. అది ఏ క్వశ్చన్ అయినా సరే. టాంజెంట్ అన్నాడంటే కనుక ఇది ప్రొసీజర్. తర్వాత x1, y1 అంటే ఆల్రెడీ ఇక్కడ మనం హైలైట్ చేసి పెట్టుకున్నాం. x1, y1 అంటే x1 అంటే -1 రాయండి, y1 అంటే 2 రాయండి. ఎక్కడైతే x1 ఉందో చూడండి, అక్కడ -1 రాద్దాం. ఓకే, ఇక్కడ ఒక చోట ఉంది x1 అని, -1 రాయండి. తర్వాత y1 అంటే 2 రాయాలి. y1 అంటే 2. ఇక్కడ ఏదన్నా క్యాన్సిలేషన్ అవకాశం ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. ఈ 4, 2 క్యాన్సిల్, అట్లాగే మన 8 అను 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత -2 ఆఫ్ x1 దగ్గర -1 రాసుకోవాలి. తర్వాత -8/2 అంటే 4, y1 దగ్గర +2 రాయాలి. +2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది మల్టిప్లై చేస్తే మనం x ఇంటూ -1 అంటే ఎంత వస్తుంది మనకి? -x ప్లస్ 2 ఇంటూ y అంటే 2y. తర్వాత -2 ఇంటూ x అంటే -2x, ప్లస్ 2 1s are 2, -4 ఇంటూ y -4y, -4 2s are 8, ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. -x ఇక్కడ ఒక చోట ఉంది, -2x ఇక్కడ ఒక చోట ఉంది. సో రెండు కూడా మైనస్లే ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు, -3x. తర్వాత వైలు ఎక్కడ ఉన్నాయో గమనించండి. వైలు ఇక్కడ 2y ఉంది, ఇక్కడ ఒక -4y ఉంది. సో +2y -4y అంటే -2y. బికాస్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్ చేయాలి. అండ్ పెద్ద వాల్యూ ఏంటి రెండిట్లో అంటే 4 పెద్దది. 2y 4yలో 4 పెద్దది. 4కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి వచ్చే రిజల్ట్. ఇకపోతే 2 + 7 9, 9 - 8 అంటే 9 - 8 అంటే +1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది, టాంజెంట్ వచ్చింది. కానీ ఇక్కడ కాస్త కరెక్షన్ చేసుకోవాలి మనం. ఏంటా కరెక్షన్? ఏంటంటే ఎక్స్కి మనం ఎప్పుడు పాజిటివ్ వచ్చేలాగా చూడాలి. అది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. మరి ఇలా పెడితే అవదా అంటే ఇలా పెడితే అగ్లీగా ఉంటుంది. ఇప్పుడు మనం డెకరేషన్ చేయాలి, ఇప్పుడు పెళ్లి పందిరి వేయాలనుకో ఎట్లా వేస్తాం? బ్రహ్మాండంగా వేస్తాం. అంతేగాని 2 గుంజల పాతి ఇది పెళ్లి పందిరి అంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు కదా. అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే లైట్ కొద్దిగా టచ్అప్స్ ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఎక్స్ పాజిటివ్ గా ఉండేటట్టు చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం. ఇక్కడ ఎక్స్ ఎట్లా ఉంది? నెగిటివ్ గా ఉంది. చూడండి ఇక్కడ గమనించండి, -3x. ఇక్కడ +3x ఉంటే బాగుంటుంది. ఎప్పుడు అలాగే ప్లాన్ చేయండి. +3x అంటే మైనస్ తో మల్టిప్లై చేశాను, అంటే మైనస్ ఉన్న చోట ప్లస్ రాస్తున్నాను.
ప్లస్ ఉన్న చోట మైనస్ రాస్తున్నాను. 1 దగ్గర ప్లస్ ఉంది అంతకుముందు, ఇప్పుడు మైనస్ రాశాను. చూసారా? ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అవతల ఎప్పుడు 0 ఉండాలి. అట్లాగే మీరు తీసుకోవాలి ఏం చేసినా. ఇది మనకి కావలసినటువంటి టాంజెంట్. ఇంతవరకు రాసినందుకు 2 మార్క్స్ ఇస్తారు. సర్కిల్ ఈక్వేషన్ రాసి, పాయింట్ రాసి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ S1 ఈక్వల్ టు 0 అనేది ఫార్ములా, అది రాసి నేను బాక్స్ చేస్తున్నాను. ఈ S1 ఈక్వల్ టు S1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇలా రాసినందుకు, ఈ ఈక్వేషన్ దాకా కనుక్కున్నందుకు మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ టాంజెంట్ ఏం చేస్తుందంటే మన ఇంకో సర్కిల్ ఇచ్చాడు, సెకండ్ సర్కిల్, దాన్ని టచ్ చేస్తుందంట అని చూపించాలంట. టచ్ చేస్తుంది, ఒక లైన్ ఒక సర్కిల్ టచ్ చేస్తుందని చూపించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే R ఈక్వల్ టు డి. R ఈక్వల్ టు డి. R అంటేనేమో ఆ సర్కిల్ యొక్క రేడియస్, డి అంటేనేమో ఆ సర్కిల్ సెంటర్ దగ్గర నుంచి మనం టాంజెంట్ అని దేన్నైతే పిలుస్తున్నామో, ఇప్పుడు బాక్స్ లో పెట్టాను చూడండి ఈక్వేషన్ 1, దాని వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. అది కనుక్కోవాలి. రెండు సమానంగా వస్తే టచ్ అయినట్టు చూపించాలి. ఓకే, సో గివెన్ అనదర్ సర్కిల్, లేకపోతే గివెన్ సర్కిల్ అనండి, మళ్ళీ ఏం కాదు, గివెన్ సర్కిల్. ఎంత సర్కిల్ ఎంత మనకి? సెకండ్ సర్కిల్ రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ పని అయిపోయింది, చేసేసాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్. ఇప్పుడు ఇది చూడగానే మీరు సెంటర్ చెప్పేయటం చేయాలి, లేకపోతే చాలా పెద్ద సమ్ అయిపోతుంది. కాబట్టి దీని పక్కనే రాయండి, సెంటర్ అని రాయండి. ఎలా చేయాలో నేను చెప్తాను. అలాగే ఇంకేదైనా దేనికైనా చేయొచ్చు, మీరు డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు, ఎవరేమో వద్దంటారు. ఇప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ సర్కిల్ ఈక్వేషన్ లో ఎక్స్ టర్మ్ వై టర్మ్ మనకి ఇంపార్టెంట్. ఎక్స్ టర్మ్ ఎక్కడుంది, వై టర్మ్ ఎక్కడుందో జాగ్రత్తగా చూడండి. మీరు కనిపిస్తున్న ఎక్స్ టర్మ్ ఏమో 4x, వై టర్మ్ ఏమో 6y. కనిపించినాయి రెండు. 4x, నేను మౌస్ తిప్పుతున్నా చూడండి, 4x 6y, ఈ రెండు ఇంపార్టెంట్ మనకి సెంటర్ చెప్పడంలో. ఇక్కడ సెంటర్ చెప్పేటప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని సగం చేయాలి, బై 2 చేయాలి. 4/2 నెంబరే తీసుకోండి, ఎక్స్ తీసుకోబాక. కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్ కూడా తీసుకుంటుంటారు, రాంగ్. అది 4/2 చేయాలి. గుర్తు మార్చాలి. అంతకుముందు ఇక్కడ ఏముంది, మనకు క్వశ్చన్ లో ఇచ్చింది ఏముంది, ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్. ఒక సెంటర్ విషయంలోనే ఇలా చేయాలి మీరు. అలాగే వైకి కూడా అలాగే చేయండి, గుర్తు మార్చండి. ప్లస్ ఇచ్చాడు కాబట్టి మైనస్ పెట్టండి. 6/2, 6 నెంబర్ కదా అక్కడ ఇచ్చింది, బై 2 చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎంత వస్తుంది ఇది, -2, -3, -2, -3. ఇది సెంటర్ అండి, సెంటర్. దీన్ని మీరు ఎలా ట్రీట్ చేయాలంటే ఈ సెంటర్ దగ్గర నుంచే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంకోసారి కూడా మనం ఇదే సెంటర్ను ఉపయోగించుకోవాలి. అక్కడ ఎందుకు ఉపయోగించాలంటే క్వశ్చన్ లో ఇంకో పార్ట్ ఉంది, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీన్ని చేయడానికి కూడా ఈ సెంటర్ పనిచేస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏం చేస్తారంటే మన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే టు ఫైండ్ ద రేడియస్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా రాయాలి రేడియస్. ఫార్ములా ఏంటంటే రేడియస్ ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ c. √g² ప్లస్ f² మైనస్ c. g² అంటే -2² లేకపోతే 4 రాసేయండి డైరెక్ట్ గా, ఓకేనా. ఈ సెంటర్ చూడండి, దీన్ని స్క్వేర్ చేసేసి రాయండి. -2 స్క్వేర్ చేస్తే ఎంత, 4. 3 స్క్వేర్ చేస్తే ఎంతమ్మా, 9. సి అసలు లేరు ఇక్కడ, కాన్స్టెంట్ ఉందా మన సెకండ్ సర్కిల్లో, లేదు కదా. ఇక్కడ చూడు, ఇది సెకండ్ సర్కిల్, కాన్స్టెంట్ లేదు. ఇది కాన్స్టెంట్ లేదంటే దాని అర్థం 0 పెట్టుకోండి మ్యాథ్స్ లో. సో ఇది ఎంత వచ్చింది, ఇది యాడ్ చేస్తే √30. therefore r is equal to √30. therefore r is equal to √13. ఓకే, నెక్స్ట్ డి కనుక్కోవాలి. ఇప్పుడు మనం డి రాయండి. డి ఈజ్ ఈక్వల్ టు
perpendicular distance from ఎక్కడి నుంచి సెంటర్ సి దగ్గర సెంటర్ ఎంత -2, -3 -2, -3 ఆ టాంజెంట్ రాయండి. టాంజెంట్ బాక్స్ లో పెట్టాను చూసారా, 3x + 2y -1. అది 7 కాదు, 7 లాగా కనబడుతుంది, మారుతా ఉంది. 7 ఇది కూడా పోయింది, 1 ఇది. ఓకే, దీన్ని చిన్న బాక్స్ లో పెడదాం. -1 = 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, చూడండి చేస్తున్నాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో ఏం లేదు, వెరీ ఈజీ. ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ లైన్ రాయండి. 3x కదా, 3 రాసి x మాత్రం అది రాయబాకండి, x రాయబాకండి. ఏం రాయాలి? -2. అంటే ఏం చేశాను నేను ఇక్కడ ఈ పాయింట్ లో x ఆర్డినేట్ రాశాను. ఇదిగో ఇది ఈ వాల్యూ రాశాను. ఓకే, అట్లాగే y దగ్గర కూడా చేయండి. తర్వాత ఏముంది? ప్లస్, తర్వాత ఏముంది? 2. y బదులు ఎంత రాయాలి? -3. ఇదిగో ఇక్కడ. తర్వాత ఏముంది? -1. ఆ =0 రాయబాకండి, ఓకేనా? =0 తీసుకోరు ఇక్కడ. √a² b² అంటే 3² 2². ఈ 3 2 ఎక్కడి అయ్యా అంటే ఈ 3 2 ఇక్కడి నుంచి వచ్చింది. ఈ 3 ఇక్కడ రాయాలి, ఈ 2 ఇక్కడ రాయాలి. ఇంకా ఎప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలన్నా మీరు ఇలాగే చేయాలి. అర్థమైందా మీకు? ఇది 3² 2². ఇంకా నేను తీసేస్తున్నాను ఇది లింక్స్. అయ్యో, 2 కూడా పోయిందా? ఓకే, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నా. 3 2s are -6, మళ్ళీ 3 2s are మళ్ళీ -6 -1 యాడ్ చేయండి ఈ లోపు. తర్వాత ఇదేమో 3² అంటే 9, 2² అంటే 4. తెలిసిందేగా మీకు. ఇది ఎంత వచ్చింది? పైన -13 వచ్చింది. అన్ని మైనస్లే కాబట్టి చక్కగా యాడ్ చేసేసుకుని ఇలా పెట్టచ్చు. మోడ్లెస్ -13 అంటే 13 వస్తుంది. 13/√13 అంటే √13. 13 ఇప్పుడు 13 ఏమని రాయొచ్చు అంటే √13 × √13 రాయొచ్చు అనమాట. ఎరా 13 అంటే ఇగో ఈ 13 అంటే √13 √13. ఒక √13 పోతే ఇంకో √13 మిగిలిద్దిగా, అది నేను రాసి. ఓకే, మా అర్థమైంది ఇది. సో దేర్ ఫోర్ రేడియస్ వాల్యూ √13 వచ్చింది. చూడండి ఇక్కడ రేడియస్ √13, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ √13. కాబట్టి r = d అని రాయండి. r = d. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కంప్లీటెడ్. ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. మీరు రాయాలి అనుకుంటే రాయండి. ద లైన్ టచెస్ ది సర్కిల్, ఇలా రాయండి. ఇంకేం రాయండి? ద లైన్ టచెస్ ది సర్కిల్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని రాయండి. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా రాద్దాం. h - x1/a = k - y1/b = minus of ax1 plus by1 plus c divided by a² plus b². a² plus b². ఇక్కడ ఈ వాల్యూస్ ఏంటో నేను చెప్తాను. ఇక్కడ AB అనేవి రెండు కూడా ABC పైన కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి 2 చోట్ల ABCలు 3 చోట్ల కనబడుతున్నాయి. ఒక దగ్గర ఏమో ఇక్కడ ఉంది h - x1/a, ఇక్కడ ఒక a ఉంది, ఇక్కడ b ఉంది. ఇక్కడైతే 2 ఉన్నాయి, a² b². ఇక్కడ కూడా ఉంది, a ఉంది. చూడండి a
బి అండ్ సి కూడా ఉంది ఇక్కడ. ఏంటిది ఏంటిదంటే మన టాంజెంట్, మనం బాక్స్ లో పెట్టామంత ముందు అది రాస్తున్నాను ఒకసారి మీకోసం. 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఏ అంటే ఏంటంటే ఏ అంటే 3, ఇది x కోఎఫిషియంట్, బి అంటేనేమో 2 y కోఎఫిషియంట్, సి అంటేనేమో కాన్స్టెంట్ -1. ఇకపోతే సెంటర్ సి పాయింట్, సెంటర్ సి పాయింట్ అంటే ఎంత, సెంటర్ ఎంత అండి? -2 -3. సెంటర్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు నేను. సెంటర్ గమనిస్తున్నారు ఇక్కడ, దిస్ వన్, ఇది ఈ పార్ట్ -2 3 అది రాశాను. దాన్ని మీరు x1 y1 గా రాయాలి ఇక్కడ. x1 y1 -3. ఏది ఈ మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కుంటంలో మనం ఈ టూల్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు h మైనస్ x1 అంటే hk అనేది కనుక్కోవాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. లేకపోతే ఇక్కడ రాయండి, లెట్ ద స్టెప్ రాయండి, లెట్ h, k, let h, k be the point of contact. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ h, k కనుక్కుంటే ఈ క్వశ్చన్ అయిపోతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ అవ్వగానే ఇంకా సెషన్ ఎండ్ చేస్తాను. ఈ రోజుకి ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఓకేనా? ఏ రోజు క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఏ రోజు క్వశ్చన్ ఆ రోజే జాగ్రత్తగా నేర్చుకోండి. 1కి 2 సార్లు చూడండి. ఓకే, నేర్చేసుకోండి. సబ్జెక్ట్ దాని అంతటా అదే వస్తుంది, ఒకసారి బడ్డెన్ లేకుండా చూసుకోండి. రైట్. నేను ఒకటే చెప్తున్నాను కదా, సార్ ఒకటే చెప్తున్నాడు, అరగంట చెప్తున్నాడు, ఇట్లా ఇవన్నీ పట్టించుకోబాలి. మీ పని మీరు చేయండి. నేను చెప్తా, సిలబస్ మొత్తం చెప్తా, ఏం చేస్తావు? ఏం చేయలేవు. అర్థమవుతుందా? అంటే మాకు ఒక ఐడియా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది సబ్జెక్ట్ పైన. ఓకే, చెప్పినంత వరకు ఏదైతే చెప్తున్నానో అది అర్థం చేసుకోండి, ఏం చేయమంటున్నానో అది చెయ్యండి, ఖచ్చితంగా అది వస్తుంది. అది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు కూడా నాలాగే అయిపోతారు. నేను కూడా ఇలాగే చేసేవాడిని, రోజుగా 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు నేర్చుకునేవాడిని, కష్టం లేకుండా సరదాగా నేర్చుకునేవాడిని. అంతే, చాలు. ఒక 2-3 నెలలకి మొత్తం మన చేతుల్లో ఉంటుంది. అర్థమవుతుందా? h మైనస్ x1 అంటే ఎంతండి ఇక్కడ? -2. h మైనస్ x1 బై a, అంటే 3 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1, అంటే -3 డివైడెడ్ బై b అంటే 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 అంటే a అంటే ఎంత? 3, x1 అంటే ఎంత? -2, 3 × -2 ప్లస్ by1 అంటే 2 × y1 అంటే చూడండి ఎంత ఉందో, -3 ప్లస్ c అంటే -1, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేరు, ఇది వేరు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కింద రూట్ ఉంటుంది, కింద దీనికి రూట్ ఉండదు. చూడండి, a² కాదు, సేమ్ ఉంటుంది, సేమ్ టు సేమే. 3² ప్లస్ 2². ఇక్కడ మోడ్లెస్ ఉంటుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే, ఇక్కడ మోడ్లెస్ ఉండదు, ముందు ఒక మైనస్ ఉంటుంది. కాకపోతే మిగతా అంతా సేమే, రూట్ ఉండదు కింద, అంతే. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ చేస్తున్నా. h ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇది ఇందాక క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి అర్థమైపోతుంది, -13 వచ్చింది, అది రాసేసుకో, -13. మరి అక్కడ ఏమైందండి? -13 అంటే మోడ్లెస్ ఉంది కదా, అందుకని ప్లస్ అయిపోయింది అనమాట. అండ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్, మీకు తెలిసిందే ఫిజిక్స్ లో, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కింద డినామినేటర్ లో కూడా 13 అండ్ 13 goes to 1 time. Thirteen goes to 1 time. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. క్యాలిక్యులేషన్ చేస్తే h ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1.
మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఓకేనా? ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ అంటే సపరేషన్ గా తీసుకుందాం. సపరేషన్ గా తీసుకుంటే h plus 2/3 is equal to 1 or h plus 2/3 is equal to 1 or సెకండ్ వాల్యూ రాయండి. అంటే ఫస్ట్ నేను ఏం రాసానంటే ఇదేనో ఇది ఈక్వల్ చేసి ఫస్ట్ టు లాస్ట్ ఇట్లా ఈక్వల్ చేసి ఓకేనా? ఇక్కడ రాశాను. ఇప్పుడు సెకండ్ ఈ లాస్ట్ రాయబోతున్నా. సెకండ్ ఏమో k+3/2 అని ఉంది ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా చెయ్యాలి ఏ ప్రాబ్లం అయినా. ఇప్పుడు 3 నాటి తీసుకెళ్ళిపోదాం. అంటే ఎంత వస్తుంది? h+2 ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3. సో h ఈజ్ ఈక్వల్ టు 3 minus 2. 3 minus 2 అంటే ఎంతండి? 1. Therefore h is equal to 1. Therefore h is equal to 1. ఓకే. అండ్ ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే k+3 is equal to 2 1s are 2. సో k is equal to 2 minus 3. And k is equal to 2 minus 3 అంటే ఎంతండి? -1. Therefore point of contact is equal to 1, -1. This is your answer, right? ఈ ఒక్క క్వశ్చన్ జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఈవినింగ్ క్లాస్ కూడా 1 2 చెప్తాను, జాగ్రత్త నేర్చుకోండి. పర్ డే 3 చాలండి. 1 మంత్ అయ్యేసరికి 90 క్వశ్చన్స్ అవుతాయి మీకు దగ్గర 90 కాకపోయినా 70 అవుతాయి. 70 క్వశ్చన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా. ఓకే, ప్రిపేర్ అవటం ముఖ్యం. మీరు అర్థమవుతుందా? రైట్, గుడ్. ఈ సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా.